హాయ్ మా, ఎలా ఉన్నారు? సో ఈరోజు ఒక మంచి టాపిక్ మా, అంటే మా చార్ధామ్ యాత్ర గురించి చెప్పడం లేదు, చిన్న బ్రేక్ ఇక్కడ. ఏంటి అంటే ఆదాయాన్ని మించిన ఖర్చు అప్పుల పాలు చేస్తే ఎదుటివారిలా ఉండాలనే కోరిక సంతోషాన్ని నుంచి దూరం చేస్తుంది. అవునా కదా? కొటేషన్ బాగుంది కదా. ఆదాయాన్ని మించిన ఖర్చులు అప్పుల పాలు చేస్తాయి. అలానే ఎదుటోళ్ళలాగే మనం ఉండాలి అనుకుంటే మన సంతోషం దూరం అయిపోతుంది. ఎంత నిజమ్మా కదా. నాకు భలే నచ్చింది ఇది. అప్పుడప్పుడు నేను వింటుంటాను, చదువుతుంటాను. ముఖ్యంగా రామకృష్ణ మఠం వాళ్ళవి బుక్స్ ఉంటాయమ్మా. సో చాలా చాలా బాగుంటాయి వాళ్ళవి. వీలైతే తెప్పించుకొని చదవండి. చిన్న చిన్న కొటేషన్స్ ఉండేవో చక్కగా మన తెలుగులో ఉంటాయన్నమాట. సో కొన్ని అయితే మనసుకు హత్తుకుపోతాయి అవి. అంటే ఇది అందరికీ తెలియదని కాదు, మనం ఎంత పొరపాట్లు చేస్తుంటాం కదా. ఎంతసేపటికి అది కావాలి, ఇది కావాలి, పక్కింట్లో ఇంత ఫ్రిడ్జ్ ఉంది, ఎదుటి వాళ్ళ ఇంట్లో ఇంత పెద్ద టీవీ ఉంది, మనకి ఇల్లు ఏం సరిపోతుంది, మనకు సొంత ముచ్చటగా ఒక చిన్న ఇల్లు ఉంటే కూడా చాలా పెద్ద ఇల్లు కావాలనుకుంటాం. మనకు సంపాదన ఉంది అంటే ఓకే అమ్మా, లేకపోతే అంతంత కోరికలు పెట్టుకుంటే ఎలా చెప్పండి. అప్పులు చేసి కొన్నాము, నిజమే, ఇల్లు కొనాలి అంటే అప్పు చేయాలి, కానీ ఆ అప్పు తీర్చుకునే స్తోమత కూడా మనకు ఉండాలి కదా. అది ఆలోచించుకోవాలా లేదా? ముఖ్యంగా ఈ రోజుల్లో అది కరువైపోతుందని నాకు అనుమానం. ఎందుకంటే ₹1,00,000 శాలరీ వస్తుందంటే 70,000కి అప్పులు చేసుకొనేస్తూ ఉన్నారు. ఈఎంఐలు కట్టాలి కదమ్మా. నేను చాలామందిని గమనించి చెప్తూ ఉన్నాను. ఇది తప్పు. మా అప్పులు ఇస్తున్నారు కదా అని తీసుకోకూడదు కదా. మనకు అవసరం ఉందా లేదా? నిజమే, పెద్ద ఫ్రిడ్జే ఎందుకుమ్మా. మన ఇల్లు కొంచెం చిన్నదనుకోండి, చిన్న ఫ్రిడ్జ్ కొనుక్కోవచ్చు కదా. 2 మెంబర్సే ఉన్నారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. డాబు కోసం, దర్జా కోసం డబుల్ డోర్ ఫ్రిడ్జ్ చాలా పెద్దది కొనుక్కోవడం ఎందుకు? అలానే చాలా పెద్ద టీవీలు, చాలా పెద్ద పెద్ద సోఫాసు, అవి పెట్టుకోవడానికి పెద్ద ఇల్లు అవసరమా చెప్పండి? బడ్జెట్ ప్లానింగ్ అనేది చిన్నప్పటి నుంచి ఉంటే మంచిది మా. పేరెంట్స్ నేర్పించాలి. ముఖ్యంగా కొత్తగా ఫ్యామిలీ పెట్టబోయే లోపల పక్కన వాళ్ళలాగా, లేదా నా ఫ్రెండ్స్ ఇంత పెద్ద ఇల్లు తీసుకున్నారు, ఇంత భారీగా ఫర్నిచర్ కొనుక్కున్నారు, సో నేను కూడా ఇంత ఎక్కువగా కొనుక్కోవాలి, ఈ మెంటాలిటీ ఉండకూడదమ్మా. ముఖ్యంగా మనం ఎలా జరుపుకొని, ఎలా సేవ్ చేసుకొని కొనాలి అనేది నేర్పించాలి. అలానే కొంచెం సేవింగ్స్ ఉండేటట్టుగా నేర్పించాలి పిల్లలకు. అంటే ఇప్పుడు పిల్లలకు నేర్పించాల్సిన అవసరం లేదు. మెచ్యూరిటీ వచ్చిన తర్వాతనే వాళ్ళు జాబ్ చేసి 3-4 ఇయర్స్ అయిన తర్వాతనే పెళ్లి చేసుకుంటున్నారు. కానీ టెంప్ట్ అయిపోతున్నారు. పక్కన వాళ్ళలాగా మనకు ఉండాలి, పెద్ద కారు ఉండాలి, పెద్ద ఇల్లు ఉండాలి, విలాస్ కాకపోయినా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉండాలి, ఫర్నిచర్ చాలా పాష్గా ఉండాలి, ఇలా అన్నమాట. నిజమే మా, కష్టపడి సంపాదించి ఎంతైనా కొనుక్కోవచ్చు, అప్పులు చేసి మాత్రం కొనకూడదు కదా. ఇది మైండ్లో పెట్టుకోవాలి కదా. సో పిల్లలు అలా ఉంటే పెద్దవాళ్ళుగా మనం చెప్పడంలో తప్పు లేదు. ఎందుకు అంటే ఎదుటోళ్ళలా ఉండాలి అనుకుంటే మనం పోతామ్మా. ఒకవేళ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మ వాళ్ళు ఎన్నో లక్షలు పెట్టి ఫర్నిచర్ తీసిచ్చారు, పెద్ద ఇల్లు కొనిచ్చారు, ఆ అమ్మాయి దర్జాగా ఉంటుంది. ఆ అమ్మాయి సేమ్ జాబ్ చేస్తుంది, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ నుంచి వచ్చిన అమ్మాయి కూడా సేమ్ జాబ్ చేస్తుంది. సో ఇద్దరికీ సేమ్ జాబ్ కదా, సేమ్ శాలరీ వస్తుంది కదా. ఆ అమ్మాయి అంతా నేను మెయింటైన్ చేస్తాను అంటే ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ పెద్దది, అంటే రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. నీకంత లేనప్పుడు అమ్మాయితో కంపేర్ చేసుకోకూడదు కదా. అమ్మాయిలానే ఉండాల్సిన అవసరం ఏంటి? నువ్వు కష్టపడి చిన్న ఫర్నిచర్ కొనుక్కున్నా, చిన్న ఫ్రిడ్జ్ కనుక్కున్నా అది గొప్పమ్మ. అప్పు చేయకుండా, లేదా అప్పు చేసిన చిన్న అప్పు, కష్టపడి కొనుక్కోవడంలో చాలా సంతోషం ఉంటుందమ్మా. ఎవరైనా గబుక్కుని ఇలా తెచ్చి అన్నీ పెడితే ఆ కష్టం తెలీదు. నిజం. కష్టపడి కొనుక్కున్న ఫస్ట్ బైక్ కానీ, సైకిల్ కానీ, కారు కానీ, ఇల్లు కానీ, మంచి చీర కానీ, నగ కానీ, ఏదైనా అపురూపమేమ్మా. అమ్మ వాళ్ళు ఇచ్చేవి అవి వేరు, మనం కష్టపడి కొనుక్కున్నది దాని వాల్యూ వేరు ఉంటుంది. అది ఎంతమంది ఫీల్ అవుతున్నారు ఇప్పటి రోజుల్లో? నేను కష్టపడి కొనుక్కోవాలి, అమ్మ వాళ్ళన్నీ సమకూర్చడం కాదు, నాకు నేనుగా కొనుక్కోవాలి అనేసి. ఇది ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళు ఎక్కువగా డాబులకి, దర్జాలకు వెళ్ళరమ్మా. సింపుల్గా ఉండాలని అనుకుంటారు. లేదు, రిచ్గా ఉండాలనే కోరిక మంచిది, నేను ఎప్పుడు కాదు అనను. కానీ ఎదుటి వాళ్ళతో కంపేర్ చేస్తూ రిచ్గా ఉండాలని అనుకోకూడదు. మనకున్నంతలో మనము దర్జాగా ఖర్చు పెట్టుకుంటే రిచ్గా ఉన్నట్టు. ఎక్కడికి మా చెప్పండి? మనకంటే
10 కోట్లు ఉన్నవాళ్ళు ఉంటారు, 100 కోట్లు ఉన్నవాళ్ళు ఉంటారు, 1000 కోట్లు ఉన్నవాళ్ళు ఉంటారు, 1,00,000 కోట్లు ఉన్నవాళ్ళు ఉంటారు, మల్టీ బిలియనీర్స్ ఉంటారు. ఎవరితో పోల్చుకుంటాం మనం చెప్పండి? సో కష్టపడి సంపాదించిన రూపాయి కూడా అపురూపమేమ్మా, నేనైతే అది చెప్తాను. కష్టపడకుండా వచ్చేది ఏదైనా కానీ దానికి వాల్యూ ఉండదు. సో పిల్లలకు మనం నేర్పించాల్సిందేంటి? మీకుగా మీరు పైకి రావాలి, మీకుగా మీరు అన్నీ కొనుక్కోవాలి, వేస్ట్ చేయొద్దు. చిన్న చిన్న హెల్ప్లు చేస్తూనే పక్కన వాళ్ళని గమనించుకుంటూనే మీ కాపురం మీరు సరిదిద్దుకోవాలని నేర్పిస్తే బాగుంటుంది. అంతేకాని అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళ అమ్మలు ఇది కొనిచ్చారు, వాళ్ళ నాన్నలు ఇది కొనిచ్చారు, మీరు కొనివ్వలేదు, ఈ స్టేజ్కి రాకూడదు మనం. నిజం. ఎంత ఇస్తే తృప్తి ఉంటుంది చెప్పండి? మీ పిల్లలకి 10 కోట్లు ఇవ్వండి, 100 కోట్లు ఇవ్వండి, తృప్తి ఉంటుందా? అదే వాళ్ళు కష్టపడి 10 లక్షలు సంపాదించుకుంటే కూడా చాలా గ్రేట్గా ఫీల్ అవుతారమ్మా. ఇదే కదా మనం నేర్పించాలి పిల్లలకు. ఎందుకంటే నా ఏజ్ వాళ్ళని ఉద్దేశించి నేను మాట్లాడుతున్నాను, చిన్నపిల్లల గురించి కాదు. చిన్నపిల్లలు కూడా అలానే ఫీల్ అవ్వాలమ్మా. అంత అమ్మా నాన్నలు చేయాలని అనుకోకూడదు. నేను కష్టపడే రూపాయితో నేను కొనుక్కోవాలి, వాళ్ళు ఇచ్చేదాంతో కాదు. ఇది నాకు గొప్ప. అమ్మ వాళ్ళు ఇచ్చేది అలా ఉంటుంది, నాన్న వాళ్ళు ఇచ్చేది అలా ఉంటుంది, నేను కష్టపడి కొనుక్కోవాలి, అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అనుకోవాలి. అందుకనే మళ్ళీ చెప్తున్నాను, ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళలా ఉండాలనుకుంటే మాత్రం మనం మన సంతోషాన్ని దూరం చేసుకుంటాం. ఎప్పుడు అదే దిగులు, వాళ్ళలా ఉన్నారు నేను ఇలా లేను. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయో మనకేం తెలుసు? మీ ఫ్యామిలీ మీకు చాలా చక్కగా ఉండుండొచ్చు. డబ్బులతో సంతోషం రాదుమ్మా. ఇది ఎంతమంది తెలుసుకుంటారు? డబ్బులు ఉంటే లగ్జూరియస్ లైఫ్ ఉంటుంది, అన్నీ అనుభవిస్తారు. కానీ అనుభవిస్తుంటే సంతోషం ఉంటుందా? ప్రేమ ఆప్యాయతలు ఎక్కడుంటాయో, కుటుంబంలో అందరూ సక్రమంగా ఎక్కడైతే ఉంటారో అక్కడే సంతోషం ఉంటుంది. కాబట్టి ఎక్కువ అప్పులు చేయకండి మా, మనకు మించి అప్పులు చేయకండి. అలానే ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకోకండి. ఎవరైనా కానీ, ఏ ఫ్యామిలీలో అయినా కానీ కష్టపడి సంపాదించి కొనుక్కున్నప్పుడు ఉన్నంత సంతోషం ఏదీ ఉండదు మా. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను మా. బాయ్.